ముందుగా భీష్మ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మల్కాజ్గిరి మీడియా సందర్భంగా మల్కాజ్గిరిలో మన సిపిఎం ఆఫీస్ దగ్గర ఉన్నాము. సీనియర్ నాయకుడు మన దగ్గర కృపాల్ గారు ఉన్నారు. కార్మికుల గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. అన్నప్పుడు కొన్ని విషయాలు మనం తీసుకున్నాం. మన ఛానల్ ద్వారా కొంతమంది కార్మికులు ఏం చెప్తారు మరి కార్మికుల గురించి కొన్ని విషయాలు. నా పేరు కృపాల్ సాగు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడిని. ఇవాళ మేడే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 1886లో చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఉన్న ఇండస్ట్రీలో కార్మికులంతా కూడా 8 గంటలు పని కావాలని చెప్పి సమ్మె చేయటం అనేది జరిగింది. అయితే దానికంటే ముందు వాళ్ళు 18 గంటలు 16 గంటలు పనిచేసేవారు. ఆ శ్రమను తట్టుకోలేక ఇప్పుడున్న కార్మిక వర్గం అంతా కూడా యాజమాన్యాల మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేస్తే పోలీసులు పెట్టి లాఠీచార్జ్ చేసి చివరికి పోలీస్ కాల్పులు కూడా జరిగింది. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు చనిపోవటం అనేది జరిగింది. ఆ కార్మికులు చనిపోయిన వాళ్ళ రక్తంలోనే వాళ్ళ చొక్కాలు విప్పి ఆ రక్తంలో ఉంచి ఎర్ర జెండాగా వాళ్ళు ఎగిరేయటం అనేది జరిగింది. వాళ్ళు అప్పుడే ప్రమాణం తీసుకోవటం జరిగింది. 8 గంటలు పని సాధించే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అప్పుడు ఆ పోరాటాన్ని కంటిన్యూ చేసి చివరికి 8 గంటల పని సాధించడం అనేది జరిగింది. 140 సంవత్సరాల నుంచి ఇవాళ 10 గంటలు 8 గంటలే ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంది. కానీ ఇవాళ మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ పాత రోజుల్లో 140 సంవత్సరాల క్రితం ఏదైతే 18 గంటలు 16 గంటలు ఉండేనో ఇవాళ కార్మికులకు మళ్ళీ అందరి ఉద్యోగస్తులకు కూడా ఇవాళ 10 గంటలు 12 గంటలు డ్యూటీ చేయాలని చెప్పి చట్టం చేస్తూ ఉన్నాం. అందుకని చెప్పి దాన్ని తీవ్రంగా మేము సిఐటిగా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తాము. అట్లాగే కార్మిక చట్టాలు దాదాపు 40 చట్టాలు ఉన్న కార్మిక చట్టాలని కేవలం 4 లేబర్ కోడ్స్ కింద తీసుకురావడం అనేది జరిగింది. మొత్తం కుదించి వాటి కార్మిక హక్కులన్నీ క్యాన్సిల్ చేయటం అనేది రద్దు చేయటం అనేది జరిగింది. ఈ 4 కోడ్ల ఉద్దేశం ఏంటంటే ఇవాళ అంటే యూనియన్ పెట్టుకునే అధికారాన్ని తొలగిస్తున్నారు. అట్లాగే జీతభత్యాలు పెంచాలని చెప్పి వాళ్ళు సమ్మెలు చేయటం అనేది నిషేధించడం అనేది జరుగుతూ ఉన్నది. ట్రేడ్ యూనియన్ హక్కులు అడగకూడదని చెప్పి ఇవాళ వాళ్ళు పెడతా ఉన్నారు. అందుకని చెప్పి అట్లాగే రైతులు వాళ్ళకు కనీసం మినిమం ప్రైస్ వాళ్ళ పంటలు పండించిన దానికి గిట్టుబాటు ధరలు అడగకూడదని చెప్పి కూడా చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. అందుకని చెప్పి వాళ్ళ మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నది మోడీ ప్రభుత్వం. ఒకవైపు చట్టాలను రద్దు చేస్తూ రెండో వైపు అంతకంటే ముందు ప్రభుత్వాలు స్వాతంత్ర కాలం నుంచి మొదలుకొని నెహ్రూ గవర్నమెంట్లో అనేక భారీ పరిశ్రమలను సాధించుకోవడం అనేది జరిగింది. రష్యా సహకారంతో మిలాయ్ ఉక్కు కర్మాగారం కానీ అట్లాగే విశాఖ స్టీల్ కానీ అట్లాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్మిక పబ్లిక్ సెక్టార్స్ని సాధించుకుంటే ఇవాళ ఒక్కొక్కటి అన్నీ కూడా మోడీ ప్రభుత్వం అమ్మేస్తూ ఉంది. అంటే పెట్టుబడిదారులకు అనుకూలంగానే పనిచేస్తున్నది తప్ప కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది మోడీ ప్రభుత్వం. ఒకవైపు కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఒకవైపు అదానీ అంబానీల కోసము ఇవాళ 16 లక్షల కోట్లు వాళ్ళకు అప్పులు ఇచ్చి వాటిని చివరికి రద్దు చేయడం అనేది జరిగింది. అంటే కోటాను కోట్ల రూపాయలు ప్రజల కష్టార్జితాన్ని ఇవాళ మోడీ దాన్ని అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నారు. ఇది తీవ్రంగా మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తాము. అట్లాగే ఇవాళ కార్మిక వర్గం అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. షాప్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అట్లాగే ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు కావచ్చు, ఇవాళ ఎవ్వరు కూడా అడ్డాల మీద పనిచేసే కూలీలు కావచ్చు, ఇవాళ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఇవాళ సాటిస్ఫాక్షన్లో లేరు. ఎందుకంటే వాళ్ళ జీతభత్యాలు చాలా తక్కువ పడిపోయినాయి. వాళ్ళకి ధరలకు అనుకూలంగా జీతాలు పెరగట్లేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు ఎక్కువ పెరిగినాయి. జీతాలు పెరగడం కాకుండా ధరలు పెరిగిపోయినాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగి
అట్లాగే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయి ఇలా కొనుగోలు శక్తి పబ్లిక్ పడిపోయింది, ఉద్యోగస్తులకు పడిపోయింది. ఇవాళ సంచుల్లో డబ్బులు తీసుకుపోయి వాళ్ళకు దోషుట్లో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి, సరుకులు తెచ్చుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది మోడీ ప్రభుత్వం. అందుకని చెప్పి ఈ మోడీ ప్రభుత్వం ఒకవైపు కార్మిక వర్గం మీద ప్రజా సమస్యల మీద దాడి చేస్తూ రెండవ వైపు ఇవాళ మతోన్మాదాన్ని ముందుకు తీసుకొస్తా ఉంది. అంటే మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తేవాలని, అమలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు మోడీ. అంటే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టడం కోసం మనధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే మనం అంతా భారతీయులం, అంతా హిందువులంతా ఐక్యంగా ఉండాలి అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. కానీ హిందువులు ఐక్యం కాకపోవడానికి ఇక్కడ కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థను రద్దు చేయనంత కాలం హిందువులు ఐక్యం కాదు. అందుకనే ఇవాళ అగ్రవర్ణాలు కింద బీసీ కులాలు ఎస్సీ కులాన్ని ఇట్లా వివక్ష చూపిస్తూ ఉన్నారు. అందుకని చెప్పి వివక్ష రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఇవాళ ఎప్పుడో 3000 సంవత్సరాల కింద ఉన్న సనాతన ధర్మాలు, మనధర్మ శాస్త్రాన్ని ఇవాళ అమలు చేస్తూ ఉన్నది మోడీ ప్రభుత్వం. అనుకోకుండానే ఇవాళ భారతదేశం అంతటా కూడా సనాతన ధర్మాలు అమలు జరుగుతున్నాయి. గుళ్ళల్లో ఇప్పటికి కూడా గ్రామాలలో గుళ్ళల్లో ఎస్సీలను ప్రవేశం కానిస్తలేదు. అట్లాగే దళితులకు ఇలా పూజారులు అయ్యే అవకాశం లేదు. ఒక కేరళ సిపిఎం ప్రభుత్వం తప్ప ఎక్కడ ఏ భారతదేశంలో ఎక్కడ కూడా దళితులు పూజారులను చేయట్లేదు. అందుకనే ఇటువంటి వివక్ష అంటరానితనము భారతదేశంలో బలంగా వేళ్ళునుకున్న తర్వాత ఇవాళ నువ్వు హిందువులంతా ఒకటి కావాలి, ఐక్యం కావాలనే నినాదమే తప్పు. అట్లాగే ఇవాళ భారతదేశంలో మైనార్టీల మీద బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయినాయి. క్రిస్టియన్ల మీద కానీ, ముస్లింల మీద కానీ, దళితుల మీద కానీ దాడులు పెరిగినాయి. దీని ప్రభావం ఇలా ప్రపంచ దేశాల్లో కూడా వచ్చింది. అక్కడున్న హిందువుల మీద బంగ్లాదేశ్లో మొన్న హిందువుల మీద దాడులు చేసింది. అట్లాగే ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నాయని కూడా క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలు. మరి రేపు ఈ ప్రభావం ఇతర దేశాల మీద పడితే అక్కడ హిందువులకు రక్షణ ఉంటుందా? అంటే నీ సనాతన ధర్మాల వల్ల, నీ హిందూ ధర్మం వల్ల అక్కడ హిందువులు బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని చెప్పి మోడీ ఆలోచన అంతా కూడా తప్పుడు ఆలోచన. ఒకవైపు శాస్త్రీయ విద్యా విధానం పెరుగుతూ ఉంటే చంద్రమండలాన్ని పోయి అక్కడ ఇల్లు నిర్మించుకొని అక్కడ జీవించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, శాస్త్రీయంగా అంత అభివృద్ధి చెందుతూ ఉంటే యుద్ధాలలో అధునాతన టెక్నాలజీ తోటి అధునాతన యుద్ధ మిసైల్స్ తయారు చేసి వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల మీద దాడులు చేయగలిగే శక్తి కలిగిన అణ్వాయుధాలు తయారవుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో శాస్త్రీయంగా దేశాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఇలా సనాతన ధర్మాల వల్ల దేశం అభివృద్ధి చెందదు. అందుకని చెప్పి అది మోడీ గమనించాలి. అట్లాగే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు, ఇప్పటివరకు ఇవ్వలేదు. అట్లాగే ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానన్నాడు, అది కూడా ఇవ్వలేదు. అట్లాగే అనేక సంక్షేమ రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. అట్లాగే ఇవాళ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారో దాని చట్టాన్ని రద్దు చేసి ఇలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు దాని ప్లేస్లో. అంటే 10 గంటలు తగ్గించే, 10 రోజులు తగ్గించే అవకాశం కనపడతా ఉంది. దాంట్లో 10 రోజులు తగ్గించాడు. దీనివల్ల ఏంటంటే కనీసం పల్లెటూళ్ళల్లో ఉన్న పేదలు కూడా కనీసం బతికే పరిస్థితి లేకుండా పని లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని ఒకవైపు రైతుల మీద దాడులు, ఒకవైపు వ్యవసాయ కార్మికుల మీద దాడులు, కూలీల మీద దాడులు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పట్టణాల్లో కూడా అడ్డా కూలీలు కానీ లేకపోతే ఇతరులకు అసంఘటిత రంగానికి పని లేకుండా పోతా ఉంది. నెలలో 15 రోజులు పని దొరకట్లేదు. అటువంటిప్పుడు కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ హామీలను అమలు చేయలేదు. కనీసం ఈయన 6 పథకాలు అమలు చేస్తానని ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ అందులో 2 పథకాలు మాత్రమే సంపూర్ణంగా అమలు చేస్తూ ఉన్నాడు. కానీ మిగతా 4 పథకాలు అమలు చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, అట్లాగే 2500 మహిళలకు అన్నాడు, అట్లా నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ కూడా ఏది అమలు జరగట్లేదు. అందుకని చెప్పి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే పేద మధ్యతరగతి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే పరిపాలన మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ మేడ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు కూడా నిర్వహించి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.
మేడే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, మేడే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఏకం కండి ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ఏకం కండి ఏకం కండి.